ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతించారనే సమాచారం నేపథ్యంలో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో గులాబీ పార్టీలో ఇప్పుడు కొత్త గుబులు మొదలైంది. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. ఆయనే పార్టీ కార్యక్రమాలన్నింటినీ నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటనే చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. తదుపరి పార్టీని నడిపించే బాధ్యతలు ఎవరికి దక్కుతాయన్న ప్రశ్నలు కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల్లో వస్తున్నటువంటి పరిస్థితి. పార్టీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావుకు ఆ బాధ్యతలు ఇస్తారా, లేదంటే ఎమ్మెల్సీ కవిత చేతికి అప్పగిస్తారా అనే చర్చ నడుస్తుంది. మరోవైపు ఈ కార్ రేస్ లో 1-2 రోజుల్లోనే కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు అందిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. నిధుల గోల్మార్ జరిగినట్లు ఇప్పటికే ప్రభుత్వం వద్ద పక్కా ఆధారాలు ఉండడంతో పకడ్బందీగా ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో కేటీఆర్ ను విచారించి కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం లేఖ పంపించారు. కొంత ఆలస్యమైన ఎట్టకేలకు గవర్నర్ నుంచి అనుమతి లభించినట్టు సమాచారం. దీంతో విచారణ అధికారులు తదుపరి కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ కార్ రేస్ కు సంబంధించిన వివాదం నడుస్తూనే ఉంది. దీంతో అప్పటి నుంచి కేసులో కేటీఆర్ అరెస్టు తథ్యమన్న ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో కేటీఆర్ కూడా అరెస్టు తప్పదన్నట్లుగా మానసికంగా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. గతంలో లగచర్ల కేసులో అరెస్ట్ చేస్తారని ప్రచారం జోరుగా జరిగింది. దాంతో 3 రోజుల పాటు పార్టీ క్యాడర్ నందినగర్ లో రాత్రిళ్లు జాగారాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే రీతిలో చేయాలా, మరేదైనా కొత్త ప్లాన్ వేయాలా అనేది క్యాడర్ ఆలోచన చేస్తున్నది. ఇక ప్రభుత్వం ప్రతిసారి అరెస్ట్ చేస్తామని లీకులు ఇస్తుండడం, అరెస్ట్ చేస్తే చేసుకోనంటూ కేటీఆర్ ప్రకటనలు ఇవ్వడం సాధారణమైపోయింది. నిత్యం అదో రకమైన టెన్షన్ తో ఉండడం కంటే జైలుకు పోయి వస్తే మానసికంగా వేధించడం, ఆత్మస్థైర్యం, ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఉంటుందనే ఆలోచనలో కేటీఆర్ ఆయన అనుచరులు ఉన్నట్టుగా సమాచారం. ఇక ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతుందని, ఆ ట్రాప్ లో పడొద్దని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను అరెస్ట్ చేశాం, మీరెంత అనే విధంగా ప్రభుత్వం సంకేతాలు ఇవ్వాలని చూస్తుందంటూ, అందుకే కేటీఆర్ పై దృష్టి పెట్టిందంటూ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నప్పటికీ ఇన్నాళ్లుగా కేటీఆర్, హరీష్ రావు, కవిత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకవేళ కేటీఆర్ జైలుకు వెళితే క్యాడర్ నాయకులను సమన్వయం చేయడం, కార్యాచరణను రెడీ చేయడం, పార్టీ క్యాడర్ కు ధైర్యం చెప్పడం లాంటి తదితర వాటిని ఎవరు చేయాలనేటువంటి డిస్కషన్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నడుస్తున్నది. పార్టీ పరంగా ఎవరు ముందుండాలి, ఎవరి మాట ఎవరు వినాలి అనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ కవిత చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హరీష్ రావు పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు. పార్టీలో విస్తృత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎవరికి మొగ్గు చూపుతారనే ఆసక్తి నెలకొంది. హరీష్ రావుకు బాధ్యతలు ఇస్తారా, లేక కవితకి ఇస్తారా అనేది చర్చ ఊపందుకుంది. ఈ కార్ వివాదంలో తానే నిధులను బదిలీ చేయించారని కొద్ది రోజుల క్రితం కేటీఆర్ స్వయంగా మీడియా ముందు అంగీకరించారు. దీంతో ప్రభుత్వ వాదనలకు మరింత బలం చేకూరింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వాదించే అవకాశం లేదని, తాను చేయలేదని నిందించడానికి కూడా అవకాశం లేకపోయింది. కేటీఆర్ వ్యాఖ్యలను సంబంధించిన వీడియోలను కూడా ఏసీబీ అధికారులు భద్రపరిచారు. మాట మార్చకుండా వాటిని కూడా ఆధారంగా చూపించే వ్యూహంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కేటీఆర్ ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం బహిరంగంగా ఎక్కడ ఏమి అనకముందే తాను నిధులను బదిలీ చేయించారని కేటీఆర్ చెప్పడం ద్వారా రాబోయే రోజుల్లో పార్టీకి సంకట పరిస్థితి ఎదురవుతుందంటున్నారు పార్టీ శ్రేణులు. ఆ ఒక్క స్టేట్మెంట్ పార్టీని డిఫెన్స్ లో పడేసిందంటూ, రాజకీయంగా కక్ష సాధింపు ధోరణిలో ప్రభుత్వం కేసు నమోదు చేసిందని వాదించే అవకాశం లేకపోయిందంటూ వారు చెబుతున్నారు. ఆందోళనలు, నిరసనలు తెలిపినా అంతగా మద్దతు రాదేమోననే ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో పెద్దగా మొదలైనట్టుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.